హాయ్, గుడ్ మార్నింగ్ మచ్చి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? చాలా బాగున్నాను. ప్రసన్న గారా? గుర్తుపట్టాను. అవును. ఓకే ఓకే, పర్లేదు. అయితే నిన్న నిన్న ఎందుకు మీరు ఫోన్ చేయలేదు? మీ గ్యాంగ్ మొత్తం నిన్న ఎందుకు ఫోన్ చేయలేదు? ముందు అది చెప్పండి. ఇప్పుడే లక్ష్మీ కుమారి గారితో ఫుల్ గొడవ ఆడేసాను అనమాట. ఇప్పుడు మీరు అనమాట, ఇట్స్ యువర్ టర్న్. అవునా? చెప్పండి, మీరు నిన్న ఎందుకు మొన్న చేశాను, నేను ఎందుకో మిస్ అయ్యాను. మీరందరు మీరంతా మాట్లాడుకున్నారంట కదా కాల్ చేయకూడదు అని. ఏమని చెప్పారు? ఏం చెప్పలేదు, మీరు ఏదైనా చెబితే ఇందామని. ఏం లేదు, ఆవిడ కొంచెం బిజీగా ఉన్నారు, ఆవిడకి ఇవ్వట్లేదు. అదే చెప్పారులేండి, బిజీగా ఉన్నాము అందుకే చేయలేదు. ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చేయకూడదని మేము అందరం అనుకుంటే మాత్రం అస్సలు చేయము అని అన్నారు. సో ఓకే, మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా అంటే, మేము అలా అనుకుంటే చేయమన్నాము కానీ అనుకున్నామని చెప్పలేదు అని అన్నారు. బట్ ఎనీవే, ఈరోజు ఎందుకు నన్ను లక్ష్మీ కుమారి గారు చాలా బాధ పెట్టేశారు అని అనుకుంటున్నాను. హార్ట్కి తీసేసుకున్నాను బాగా. అవునా? ఇప్పుడే క్వశ్చన్ అడిగారు. ఏం క్వశ్చన్? పాకుతుంది కానీ పాము కాదంట. పాకుతుంది కానీ పాము కాదు అంట. అవునా? ఎస్. పొగ పాకుతుంది అది. ఏమో, పొగ పైకి వెళ్తూ ఉంటుంది కదా. ఓకే, చూద్దాంలా, రేపు చెప్తానన్నారు కాల్ చేసి. చూద్దాం, ఈలోపు నాకు కూడా ఏదైనా ఆలోచన వస్తే చెప్తాను. నిన్న చెప్పేశారా బంగ్లాదేశ్ లో గంగా నదిని ఏమని పిలుస్తారు అనేది? పద్మ చెప్పారండి. సియాంగ్ అదేనా? సియాంగ్ కదా? కాదండి, పద్మ అని కదా పిలిచేది. పద్మ, కరెక్ట్. నెక్స్ట్, గంగా నది ఒడ్డున లేని నగరం ఏది అని అంటే ఇట్స్ లక్నో. అవును. అండ్ ఇంకో క్వశ్చన్, ఈరోజు లైక్ పొడుపు కదా ఇలాంటి కార్లే కానీ ఇట్స్ మన హెల్త్కి సంబంధించింది అనమాట. వేటిని తాగడం వల్ల మన ఆకలి పెరుగుతుంది? జ్యూస్ లేదా? దట్స్ ఏ జ్యూస్? ఏ జ్యూస్ అంటే ఆప్షన్ ఏ నీళ్ళు, ఆప్షన్ బి పాలు, ఆప్షన్ సి నిమ్మరసం, ఆప్షన్ డి టీ మరియు కాఫీ. నిమ్మరసం. నేను అదే చెప్తున్నా, పులుపు పదార్థాలు అయితే ఇదవుతుందని. సో ఫిక్స్ నిమ్మరసం ఫిక్స్ చేయమంటారా? ఫిక్స్ లాక్ కూడా చేసేసి లాక్ కూడా చేయమంటారా? ఓకే, మళ్ళీ ఏమైనా మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకోండి, మళ్ళీ రాంగ్ అయితే మళ్ళీ మేము మార్చను, తప్పైనా మళ్ళీ ప్రయత్నిస్తా. అదే. ఓకే, ఇట్స్ రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు క్యాష్ బ్యాక్. అయితే ఇప్పుడే ఫోన్ పేలో ఎదురు చూస్తూ ఉంటాం, మెర్సీ చేస్తుంది అని. క్యాష్ బ్యాక్ అండి నేను అంది. క్యాష్ బ్యాక్. ఒంగోలు వచ్చినప్పుడు తీసుకుందరు, ఓకేనా? తప్పకుండా. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యూ. ఏంటి మీ దగ్గర ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వలేదు మెర్సీ. ఇప్పుడే ఇదిగో మేడం మీదకి వచ్చి సిగ్నల్ కట్ అవుతుందని మేడం మీదకి వచ్చి మరీ మాట్లాడుతున్నాం. క్యూట్. ఓకే అండి, ఇలాగే కాల్ చేస్తున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మాకు కాల్ చేసి చెప్పండి, ఓకేనా? అలాగే పాకుతున్నది ఈ లోపు ఆలోచించి చెప్తాను. డెఫినెట్లీ అండి. ఓకే, నైస్ టాకింగ్ టు యూ అండ్ ప్రసన్న గారు. సో వీఆర్ సో హ్యాపీ. బట్ ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, మంచిగా మాట్లాడేమో, కొన్ని డిసప్పాయింట్స్ అయినప్పటికీ కూడా ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ వచ్చేస్తుంది, చూసి ఎంజాయ్ చేసేయండి.